ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవాతి దేవుడు మనకే సెలవిస్తున్నాడు. ఇలా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నీవు ఈ విధంగానే ఆలోచిస్తున్నావేమో. ఏంటి అంటే, దేవుడు నా పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడేంటి, దేవుడు నా పట్ల ఇలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడేంటి, దేవుడు నా పట్ల ఇలా చేస్తాడనుకున్నాను కానీ ఇలా నడిపిస్తున్నాడేంటి, నన్ను అలా ఉన్నతంగా ఉంచుతాడు అనుకున్నాను కానీ నన్ను ఇంకా ఈ దీన స్థితిలోనే ఉంచాడేంటి, దేవుడు నా పట్ల ఇట్టి మార్గంలో నడిపిస్తున్నాడేంటి, నన్ను ఈ విధంగా హెచ్చిస్తాడు అనుకున్నాను కానీ ఇంకా నన్ను ఈ స్థితిలోనే ఇంకా కఠినంగా నా స్థితి మారుతుంది ఏంటి, దేవుడు నా పట్ల ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడా, అసలు దేవుడు నా పట్ల మేలు కలిగి చేయాలనుకుంటున్నాడా లేదా హాని చేస్తున్నాడా అన్న విపరీతమైన ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తున్నావా? అయితే దేవుడు నీతోనే సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు మేలుకరమైనవే, అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు. నీవు ఎదుర్కొంటున్న పరిస్థితి, నువ్వు నడుస్తున్న మార్గం నీకొక రాళ్ల మార్గంలా అనిపించవచ్చు, నీకు అది ఒక గమ్యం లేని మార్గంగా కనిపించవచ్చు, అది ఒక ముండ్ల పొదలాగా కనిపించవచ్చు. కానీ దేవుడు ఆ మార్గంలోనే నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మన ఉద్దేశాల కంటే ఉన్నతమైనవి. ఈ విషయాన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క ప్రణాళికలు, తలంపులు మన పట్ల కలిగి ఉన్నవి మనకంటే ఉన్నతమైనవి. అందుకే దేవాతి దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమని అంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నేను మీ పట్ల కలిగి ఉన్న తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అంటున్నాడు. ఈరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపు, ఉద్దేశం నీవు గ్రహించలేవు, నీకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి నీవు జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మేలుకరమైన మార్గంలోనే నేను నడిపిస్తాడు గాని హాని ఎంత మాత్రము చేయడు. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన నీ పట్ల ఖచ్చితంగా ఒక ఉన్నతమైన గొప్ప కార్యమే చేయడానికి సిద్ధంగా